స్త్రీలు దేనించి తన మధ్య సిద్ధపరచుకుంటారు. ఈ వాక్యం ఇది జాగ్రత్త తెచ్చుకుంటే చేతనే కదా. నా పౌరులు వెతికి ఉన్నాను. నేను నీ ఆజ్ఞలను విడిచి తిరిగి నీకము. ఎదుట నేను పాపం చేరుకున్నట్లు నా హృదయమైన వాక్యం ఉంచుకుని ఉన్నాను. యెహోవా నీవే స్తోత్రం వాడువు. స్తోత్రం వాడు నీ కట్టడలను నాకు బోధించున్నాను. ఈ నోట నీకు సెలవించిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులలో వివరించి ఉన్నావు. సర్వ సముద్రం దొరికినట్లు ఈ శాస్త్రంలో నా ఒక్కబడి కనిపించున్నాను. ఈ ఆజ్ఞలను నేను చెత్తని త్రోవలను బంధించలేను. నీ కట్టడలను బట్టి నేను రక్షించలేను. నీ వాక్యము నాకు మరణంగా ఎందను. నీ సేవకులైన నేను వెళ్తుంది నా ఎడల దయావాసన చూపుము. ఈ వాక్యం బట్టి నేను నడుచుకున్నాను. నేను నీ తన సత్యమైన ఆచరణమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరుపుము. నేను భూమి మీద పరిదేశమై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరో చేయుము. నీ న్యాయవిధుల మీద నాకు ఎడతని ఆశ కలిగి ఉన్నది. దాని చదువు ప్రాణము శ్రమించున్నది. గర్భిష్ఠులను నువ్వు వర్ధించుతున్నావు. నీ ఆజ్ఞల నుంచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను శాస్త్రం అనుసరించుచున్నాను. నా మీదకి రాకుండా నిన్న తిరస్కారములను తగ్గింపుము. అధికారులు నాకు విరోధంగా సభలించి మాట్లాడుకుందరు. ఈ సేవకుని కట్టలను ధ్యానించుచుందును. ఈ శాస్త్రము నాకు సంతోషకరములు. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నాయి. నా ప్రాణము పండిన అతుమనం చెల్లది. ఈ వాక్యం చదువును బ్రతికింపుము. నా చర్యంతే చెప్పుకొనక నీవు ఆ గోత్రం ఇచ్చేది. నీ కట్టలను నాకు బోధింపుము. నీ ఉద్దేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆచరణమైన కార్యములను నేను ధ్యానించదను. వ్యసనము వలన నా ప్రాణం నీరైపోయాను. నీ వాక్యం చదివిన స్థిరపరచుము. కపటపు నర్తనం దూరం చేయము. నీ ఉద్దేశం నాకు దయచేయము. సత్య మార్గం నేను కోరుకుని ఉన్నాను. నీ న్యాయవిధులను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. నేను నీ శాస్త్రాన్ని అతుకుని ఉన్నాను. నేను సిగ్గుపడని ఏకము. నా హృదయమును నేను విషయపరిచినప్పుడు నీ ఆజ్ఞల మార్గం నేను పరిగెత్తలను. యెహోవాని కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కర్మట్టుకు వాటిని కైకొనెదను. ఈ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా మనలో దాని ప్రకారం నడుచుకొనెదను. నీ ఆజ్ఞల జాడను చూసి ఆనందించుచున్నాను. దాని ఎదురు నన్ను నడువ చేయము. లోపము తట్టు కాక ఈ శాస్త్రం తట్టు నా హృదయము తిప్పుము. పెద్దమైన వాటిని చూడుకొని నా కళ్ళు తిప్పివేయము. నీ మార్గంలో నడిచేటప్పుడు నన్ను బ్రతికింపుము. నువ్వు ఇచ్చిన వాక్యము మనుషులలో నీ భయం పుట్టించుచున్నది. నీ సాగుని స్థిరపరచుము. నీ న్యాయవిధులు నాకు ఉత్తములు. నాకు భయం పుట్టించుచున్న నా అవమానం కొట్టివేయము.